హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో వాళ్ళు అయితే రీసెంట్గా మనకి ఆండ్రాయిడ్ టీవీస్ అలాగే యాపిల్ టీవీస్ కోసం జియో టీవీ ప్లస్ అప్లికేషన్ సపోర్ట్ని అయితే తీసుకురావడం జరిగింది కదా. సో ఇందులో చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, మేము జియో యూజర్స్ కాదు, లైక్ మేము జియో సిమ్ కానీ లేదంటే జియో ఎయిర్ ఫైబర్ కానీ జియో ఫైబర్ కానీ యూజ్ చేయట్లేదు. మా దగ్గర ఒక స్మార్ట్ టీవీ ఉంది, మేము వేరే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం. సో మా టీవీలో ఈ జియో టీవీ ప్లస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చా అని చెప్పేసి చాలా మందికి అయితే ఉన్న డౌట్. అండ్ అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే, మేము వేరే వాళ్ళ జియో ఫైబర్ యొక్క నెంబర్ని మేము తీసుకొని మా దగ్గర ఉన్న స్మార్ట్ టీవీలో మేము యూజ్ చేసుకోవచ్చా అనేది చాలా మందికి ఉన్న డౌట్స్. సో ఈరోజు నేను ప్రాక్టికల్గా వేరే ఒక టీవీ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ నా యొక్క జియో ఫైబర్ నెంబర్తో లాగిన్ అయ్యి నేను వేరియస్ ఇంటర్నెట్స్ కనెక్షన్స్తో లాగిన్ అయ్యి చెక్ చేస్తాను. సో ఇది ఎలా వర్క్ అవుతుందా లేదా అనేది డీటెయిల్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఇదంతటికీ కూడా మనకి దసరా అండ్ దీపావళిలో వచ్చే సేల్స్ అనేవి మేజర్ సేల్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి చాలా వరకు కూడాను లూట్ డీల్స్ వస్తుంటాయి. ఒక 50,000 వర్త్ ఉన్న ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే 10,000 వరకు కూడాను వచ్చింది. సో ఇట్లాంటి లూట్ డీల్స్ అనేవి చాలా లిమిటెడ్ టైంలో మనకు వస్తూ ఉంటాయి. సో ఈ లూట్ డీల్స్ అన్ని కూడా యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లేదు మీకు కన్వీనియంట్గా కావాలనుకున్నట్లయితే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఈ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని మీరు మెసేజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు లింక్ అనేది వస్తుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మంచి లూట్ డీల్స్ అనేవి మీరు యాక్సెస్ చేయొచ్చు. నేను ఇక్కడ టీవీని మొబైల్ హాట్స్పాట్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో నేను మొబైల్లో యూజ్ చేస్తుంది జియో సిమ్ ఉంది అండ్ ఎయిర్టెల్ సిమ్ ఉంది. ప్రజెంట్ అయితే నేను జియో సిమ్తో అయితే కనెక్ట్ అయ్యి ఇది ఎలా వర్క్ అవుతుందో లేదా అనేది చూద్దాం. సో హాట్స్పాట్ అయితే నేను టీవీ కనెక్ట్ చేశాను. ఇందులో మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గూగుల్ ప్లే స్టోర్లో నేను జియో టీవీ ప్లస్ అప్లికేషన్ సెట్ చేసి దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటనేది కూడా చూద్దాం. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మనకి ఇది ఒక మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఏదైతే జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్తో నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక నాకు ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేశాక మనకి జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్లో ఏదైతే టీవీ ఓఎస్ ఇంటర్ఫేస్ ఉంటుందో సేమ్ జియో టీవీ ప్లస్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ టీవీ ఛానల్స్ కావాలంటే ఆ టీవీ ఛానల్స్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఈటీవీ నెట్వర్క్ కనుక చూసుకున్నట్లయితే ఈటీవీ నెట్వర్క్ అనేది మనకి డైరెక్ట్గానే ఇందులో ప్లే అవ్వడం జరుగుతుంది. సో థర్డ్ పార్టీ యాప్తో సంబంధం ఉండదు, డైరెక్ట్గా ఇందులోనే ప్లే అవుతుంది. నెక్స్ట్ ఛానల్ కావాలనుకున్నట్లయితే బ్యాక్ వచ్చి కానీ లేదంటే వేరే నెంబర్ కానీ ప్రెస్ చేసినట్లయితే మనకి వేరే ఛానల్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి జెమినీ టీవీ కనుక కావాలనుకుని చూసినట్లయితే జెమినీ టీవీ కోసం అయితే మనం సన్ నెక్స్ట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా టీవీలో సన్ నెక్స్ట్ లేదు కాబట్టి నేను ఇక్కడ సన్ నెక్స్ట్ అనేది అడగడం జరిగింది. అండ్ మిగతా న్యూస్ ఛానల్స్ గురించి చూసుకున్నట్లయితే న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఇండివిజువల్గానే ప్లే అయిపోతున్నాయి. మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్లోనే ఈ న్యూస్ ఛానల్స్ కూడా ఆటోమేటిక్గా ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ కొన్ని యాప్స్ మనకి జెమినీ కానీ లేదంటే జీ నెట్వర్క్ ఇట్లా అన్నీ కూడా మనకి సపరేట్ డెడికేటెడ్ యాప్స్ కూడా ఉండాలి. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఏ అప్లికేషన్స్ టోటల్గా ఉండాలనేది. సో ఇక్కడ నేను సన్ నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాక నాకు జెమినీ టీవీ కూడాను ఈజీగా ప్లే అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కూడా ప్లే అవుతున్నాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. జెమినీ టీవీ హెచ్డీ అయితే నేను ప్లే చేస్తాను. ఇందులో కంటెంట్ అనేది మనకి ప్లే అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నాకు కొన్ని ఛానల్స్ అనేవి ఓపెన్ అవ్వలేదు. బట్ అదేంటంటే నాకు నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు, ఎందుకంటే నేను కనెక్ట్ చేసిన మొబైల్ నెట్ అనేది కొంచెం స్లోగా ఉంది. సో అందుకోసం నాకు కొన్ని ఛానల్స్ ఓపెన్ అవ్వలేదేమో అనుకుంటున్నాను. బట్ ఏదైతే మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే మనకు వస్తుందని చెప్పుకోవచ్చు. జెమినీ లైవ్ ఛానల్ కూడా మనకి ఇందులో ప్లే అవ్వడం జరిగింది.
ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే లాగిన్ డీటెయిల్స్ అనేవి మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ సబ్స్క్రైబర్ నేమ్ వచ్చేసరికి నా నేమ్ ఆటోమేటిక్గా చూపించింది. జియో టీవీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, అలాగే కస్టమర్ ఐడి ఏదైతే మీకు జియో కస్టమర్ ఐడి ఉందో సేమ్ వస్తుంది. ఇక్కడ అవైలబుల్ యాప్స్ దగ్గర చూసుకున్నట్లయితే టోటల్ మీకు ఏ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నీ కూడా చూపిస్తుంది. సో ఈ యాప్స్ అన్ని యూజ్ చేసుకుని మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ జియోతో కనెక్ట్ అయ్యాను కదా, ఇప్పుడు మొబైల్లో నేను ఎయిర్టెల్ యొక్క నెట్ని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో ఎయిర్టెల్ కనెక్ట్ చేసాక జియో టీవీ ప్లస్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక ప్రాంప్ట్ అయితే చూపించడం జరుగుతుంది. యు ఆర్ నాట్ ఏ జియో నెట్వర్క్. సో మీరు జియో నెట్వర్క్లో లేరని చెప్పేసి, అంటే మీరు జియో ఫైబర్ నెట్ లేదు అండ్ అలాగే జియో మొబైల్ నెట్ కూడా లేదు కాబట్టి మనకి ఇక్కడైతే ఇది రావడం లేదు. సో మీకు ఇక్కడ జియో టీవీ ప్లస్ అప్లికేషన్ కనుక ఓపెన్ అవ్వాలని చూసుకున్నట్లయితే ఎయిదర్ మీకు జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే మొబైల్లో అయినా సరే జియో నెట్ అనేది యూజ్ చేస్తేనే మనకి ఇది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ మనకి వేరే ఇంటర్నెట్ యాక్ట్ కానీ లేదంటే ఎయిర్టెల్ కానీ లేదంటే ఇంకా ఏదైనా మీకు లోకల్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసి ఇంటర్నెట్ ఏదైనా సరే మీకు ఇందులో వర్క్ అవ్వదనే చెప్పుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్కి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకొచ్చినట్లయితే మీరు ఏదైతే పర్చేజ్ చేస్తారో ఆ పర్చేజ్ చేసిన టైంలోనే మనకి జియో టీవీ అప్లికేషన్ అన్ని డివైజెస్లో కూడా వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను స్టార్మా కనుక ఓపెన్ చేయాలనుకున్నట్లయితే హాట్స్టార్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే జీ టీవీకి సంబంధించిన ఛానల్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఈ జీకి సంబంధించిన ఛానల్స్ అనేవి కూడాను ఓపెన్ అవ్వలేదు. అది ఎందుకు ఓపెన్ అవ్వలేదు అనేది తెలియదు. నేను 2-3 టైమ్స్ కూడా ట్రై చేశాను, బట్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ. సో ఇదైతే ఓపెన్ అవ్వలేదు. అండ్ నాకు మా టీవీ కూడా ఓపెన్ అవ్వలేదు, బట్ నేను స్టార్మా డిస్నీ ప్లస్ హాట్స్టార్ని అప్డేట్ చేసుకున్నాక నాకు మా టీవీ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. మా టీవీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా లైవ్ అయితే రావు. రెగ్యులర్ టీవీలో ఒకలా ప్లే అవుతే మనకి ఇక్కడ ఏదైతే జియో టీవీ ప్లస్ అప్లికేషన్లో మనకి సపరేట్ ప్రోగ్రామ్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో చూశారు కదా వీడియో. నేను ఎక్కడైతే చెక్ చేశానో వాళ్ళ దగ్గర అయితే ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే లేదు. నేను నా మొబైల్తో హాట్స్పాట్ ద్వారా అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా హాట్స్పాట్తో కనెక్ట్ చేయడం వల్ల జియోతో కనెక్ట్ అయినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగా లాగిన్ అవుతుంది అండ్ అలాగే ఛానల్స్ కూడా ప్లే అయ్యాయి. బట్ నేను ఎయిర్టెల్ నెట్తో హాట్స్పాట్లో కనెక్ట్ అయినప్పుడు మాత్రం మీరు ఎటువంటి జియో ఫ్యామిలీకి సంబంధించిన యూజర్ కాదని చెప్పేసి ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎగ్జిస్టింగ్గా ఎవరిదైనా జియో ఫైబర్ నెంబర్తో ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు, బట్ అక్కడ మీకు జియో నెట్ అయితే ఉండాలి. సో మీరు మొబైల్ హాట్స్పాట్ అయినా అయి ఉండాలి, లేదంటే జియో ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ ఏదో ఒకటి ఉంటే మాత్రమే మీకు లైవ్ టీవీ ఛానల్స్ అనేవి ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.